12.5 ఇంచులు. 12.5 ఇంచులకి ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్కింగ్, ఈ కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్. 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఆమ్ రౌండ్ కూడా 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ వచ్చి 30 ఇంచెస్. 30ని ఇలా తీసుకుని టేప్తో ఇలా మర్చుకోవాలి. ఇలా పెట్టుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 25.5. నడుము వచ్చేసి 25.5. ఇక్కడ నుంచి ఇట్లా టేప్ని ఇలా మర్చుకొని 4 మడతలుగా ఇలా పెట్టుకోవాలి. 1 ఇంచ్ డాట్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చులకి ఒక మార్కింగ్. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఖర్చులకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2.5కి ఒక మార్కింగ్ వేసుకొని త్రీ ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ స్కేల్ తీసుకొని నెక్ని ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ టేబుల్ ఇలా తీసుకొని నడు ఎంతైతే ఉందో అంతకి ఇలా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్కి డాట్కి మార్కింగ్ చేసుకోవాలి. 3.5కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుని 1/2 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ స్కేల్ తీసుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటాం. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నెక్ కట్ చేసుకున్నాము. ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ కూడా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్కి ఇలా మర్చుకుని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుని ఇక్కడ కుట్టుకోవడానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి
10:30కి ఇక్కడికి మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్. ఇలా టేప్ని ఇలా మడుచుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఇట్లా ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ 6.5 వచ్చింది. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని హ్యాండ్ కట్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఒక టక్స్ పెట్టేసుకోవాలి. చెస్ట్ పార్ట్ ఇలా ఓపెన్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని మెయిన్ క్లాత్ని ఇలా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇది కింద పార్ట్ కట్ చేసుకుంటున్నాము. నడుము వచ్చేసి 30 ఇంచెస్ కదా, 30 ఇంచెస్ని ఇలా టేప్తో ఇలా మడుచుకొని ఫోల్డింగ్స్ చేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి పొడవు వచ్చి 32 ఇంచెస్. 32 ఇంచెస్ని ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా టేప్తో జరుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 32 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ అటు సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, చూడండి. ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న కాడ నుంచి లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా స్టార్టింగ్ లో కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ చేసిన లైన్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 28 వచ్చింది. 28కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 28కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. 28కి ఇలా మార్కింగ్ చేసుకుంటూ
ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకుని లైనింగ్ ఇలా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని ఇలా పట్టుకుని ఇలా నెక్ అంతా తిప్పుకోవాలి. ఇలా రివర్స్ చేసుకోవాలి. లైనింగ్ ఇలా రివర్స్ చేసుకొని ఇలా పై వైపులా కుట్టేసేసుకోవాలి. ఇలా పై వైపుకి కుట్టేసేసుకొని లైనింగ్ పైకి రాకుండా లాగి ఇలా పట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకుని లైనింగ్ ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ కి తిప్పుకొని లైనింగ్ ని ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని షోల్డర్ దగ్గర ఇలా పట్టుకుని ఇలా ఒక డాట్ వేసుకోవాలి. మళ్ళీ రివర్స్ చేసుకొని షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని ఇంకో డాట్ వేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా రివర్స్ చేసుకుని పాదం పైకి లేపి ఇలా కుట్టుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుని ఇలా రివర్స్ చేసుకుని నెక్ కూడా కుట్టేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ కి తిప్పుకొని లైనింగ్ ని ఇలా పై కుట్టేసుకోవాలి. ఇలా నెక్ ని డ్రాప్ చేసుకుని నెక్ ని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని లైనింగ్ అంతా అటాచ్ చేసేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఇలా రివర్స్ చేసుకొని డాట్ కంపల్సరీ వేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్స్ కి ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా బ్యాక్ డాట్ వేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా డాట్ వేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసుకొని రివర్స్ లో కుడితే ఇలా రివర్స్ వచ్చేస్తుంది. ఇలా షోల్డర్ జాయిన్ చేసేసుకుంటున్నాను. డబుల్ కుట్టేసుకోవాలి షోల్డర్ దగ్గర కంపల్సరీ.
ఇటు సైడ్ కూడా షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నాను. ఇట్లా ఓపెన్ చేసుకుని ఆల్రెడీ హ్యాండ్స్ ఇలా పెట్టేసుకున్నాను. లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను. ఇలా షోల్డర్ దగ్గర ఈ టక్స్ పెట్టుకున్న సెంటర్ కి పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్ కూడా ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టుకొని టక్స్ పెట్టిన కాడికి ఇలా కుట్టేసుకోవాలి. టూ సైడ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కింద పార్ట్ అటాచ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ లైనింగ్ కి మెయిన్ క్లాత్ కి ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఎడ్జ్ లో నుంచి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా నడువంతా ఇలా కుట్టేసుకోవాలి. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా తిప్పుకొని ఈ కింద పార్ట్ ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఆల్రెడీ లైనింగ్ కి అటాచ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా స్టార్టింగ్ లో పెట్టుకుని టూ సైడ్స్ ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకోవాలి లైనింగ్ ని. హ్యాండ్స్ ని ఇలా ఉన్న హ్యాండ్స్ ని ఇటువైపు మర్చుకోవాలి. 8:30 ఉంది కదా హ్యాండ్ లూజ్, ఇలా టేబుల్ ఇలా పెట్టుకొని 8:30కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న కాడికి ఇలా పెట్టుకొని ఇలా రఫ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న సాయికి వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఖర్చులు, 2 ఇంచెస్ కి ఇలా ఒక మార్కింగ్ చేసుకుని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా రఫ్ చేసేసుకొని టాప్ ని ఇలా రివర్స్ చేసుకోవాలి. టాప్ ని ఇలా రివర్స్ చేసేసుకొని ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ కి తిప్పుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్ లూజ్ ఎంత తీసుకున్నాము అంతకి మార్కింగ్ చేసుకుని ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా చెస్ట్ కాడికి, అక్కడికి వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి 2 ఇంచెస్ ఖర్చులకు పెట్టుకున్నాం కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇలా రఫ్ చేసేసుకోవాలి. లైనింగ్ ని ఇటువైపుకి మార్చుకొని ఎక్కడైతే కుట్టుకున్నామో అక్కడికి మార్కింగ్ వేసుకోవాలి. లైనింగ్ ని అటువైపుకి వేసుకోవాలి 2 సైడ్స్. ఇలా స్టార్టింగ్ ఎక్కడ దాకా అయితే కుట్టుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని
ఇలా కుట్టేసుకోవాలి. ఇలా ఎడ్జ్ వరకు చివరికి వచ్చేలా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇటు సైడ్ నుంచి ఇలా లైనింగ్ కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఇటు సైడ్ కూడా లైనింగ్ ని అటువైపు వేసుకుని మెయిన్ క్లాత్ ని ఇటువైపు వేసుకోవాలి. ఎక్కడ దాకా అయితే కుట్టుకున్నామో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని స్టార్టింగ్ లో రఫ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఎడ్జ్కి వచ్చేసరికి ఈ చివరిలో కలుసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటున్నాను. లైనింగ్ కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఒక క్లాత్ తీసుకుని 7 ఇంచెస్ కి ఇటు 7 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. సెవెన్ అండ్ హాఫ్ కి ఇలా ఒక మార్కింగ్ చేసుకుని ఇటు 3.5 ఇటు 3.5 ఇటు వచ్చేసరికి 3.5 కి మార్కింగ్ చేసుకుంటూ ఇలా మార్కింగ్ చేసుకుంటూ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ హ్యాంగింగ్స్ ని టూ హ్యాంగింగ్స్ ని ఇలా మర్చుకొని లోపలికి ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ తీసుకుని ఇలా మర్చేసుకొని రఫ్ చేసుకోవాలి. ఇలా ఒక పీస్ తీసుకొని ఇలా మర్చుకొని ఇలా మర్చేసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. హ్యాంగింగ్స్ ని ఇటువైపు కూడా ఇలా మర్చుకొని ఇలా రఫ్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ ని నెక్స్ట్ కొంచెం కట్ చేసుకుని ఇట్లా రివర్స్ చేసేసుకోవాలి. ఇవి ట్రైనింగ్ హ్యాంగింగ్స్. ఇక్కడ పీకో చేసుకోవాలి.